మీ ట్రైనింగ్ పీరియడ్లో వాటిలో జనరల్గా ఈ పనిష్మెంట్స్ కానీ అక్కడ వైబ్ ఆ బాండ్ కానీ వీ కెన్ టాక్ అబౌట్ ఇట్. కమాండో ట్రైనింగ్ గురించి మాట్లాడుతాను సార్. 42 days ట్రైనింగ్లో జస్ట్ 1.5 hours ఆఫ్ స్లీప్, నాట్ మోర్ దెన్. దట్ టు యావరేజ్, అది దట్ ఈజ్ యావరేజ్. కమాండో ట్రైనింగ్ గురించి మాట్లాడారు కదా, అంటే దేనికోసము అంత విగరస్గా ట్రైన్ అవుతున్నారు అంటే? దెర్ ఈస్ అ కోట్ ఇన్ ది ఆర్మీ. ఓకే. ఎవ్రీవేర్ ఇట్ ఈస్ రిటర్న్. వాట్ ఈస్ ద టఫెస్ట్ జాబ్ ఇన్ ది ఆర్మీ? సో ది టఫెస్ట్ జాబ్ ఇన్ ది ఆర్మీ ఈజ్ టు సెండ్ ది బెస్ట్ ఆఫ్ టాక్స్ ఫుల్ పాడ్కాస్ట్లో నుంచి బెస్ట్ పార్ట్స్ అన్నీ ఇక్కడ అవైలబుల్ ఉంటాయి. డూ వాచ్ ఇట్. అండ్ సార్, మీ ట్రైనింగ్ పీరియడ్లో వాటిలో జనరల్గా ఈ పనిష్మెంట్స్ కానీ అక్కడ వైబ్ ఆ బాండ్ కానీ మీ సార్ చాలా స్ట్రాంగ్ సార్. ది ట్రైనింగ్ పార్ట్ టాక్ అబౌట్ ఇట్. సార్, కమాండో ట్రైనింగ్ గురించి మాట్లాడతాను సార్. కమాండో ట్రైనింగ్ ఈజ్ అరౌండ్ 42 days ట్రైనింగ్ సార్. ఓకే. ఆ 42 days ట్రైనింగ్లో నేను ఒక యావరేజ్ తీయాలి అంటే, 42 days యావరేజ్ తీయాలి అంటే, ఈ 42 daysలో ఆన్ అన్ యావరేజ్ రోజుకి ఇఫ్ యు ఆర్ లక్కీ 1.5 hours ఆఫ్ స్లీప్. ఇఫ్ యు ఆర్ లక్కీ 42 days ట్రైనింగ్లో జస్ట్ 1.5 hours ఆఫ్ స్లీప్, నాట్ మోర్ దెన్. దట్ టు యావరేజ్, అది దట్ ఈజ్ యావరేజ్. సో ఇట్ కుడ్ బి సో దట్ ఒక రాత్రంతా పడుకోకుండా పనిష్మెంట్స్ నడుస్తున్నాయి, నెక్స్ట్ డే మార్నింగ్ ట్రైనింగ్ షెడ్యూల్ మళ్ళీ స్టార్ట్ అయిపోయి. హౌ కెన్ యువర్ బాడీ రికవర్? ఇట్ విల్ రికవర్. దట్ ఈస్ వేర్ సార్. సి, ఇప్పుడు విరాట్ కోహ్లీ ఉన్నారు సార్. రైట్. ఒక మంచి పెద్ద మ్యాచ్ ఇన్నింగ్స్ ఆడాడు, నెక్స్ట్ డే రెస్ట్ ఉంది, మళ్ళీ నెక్స్ట్ డే మేబీ మ్యాచ్ ఉంది. ఇక్కడ రెస్ట్ లేదు సార్. యూ అండర్స్టాండ్. 40 kilometers ఆఫ్ రేస్ బ్యాక్ చేసి వచ్చావు, నీకు 8 hours టైం ఇచ్చారు విత్ కంప్లీట్ బ్యాటిల్ లోడ్. ఇమీడియట్లీ హాఫ్ అన్ అవర్ తర్వాత ఇంకో ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఉంది. నువ్వు 40 kilometers ఇప్పుడే చేసి వచ్చావు, నీకు ఒక 8 గంటలు రెస్ట్ ఇవ్వాలి. కమాండో ట్రైనింగ్లో కాన్సెప్ట్ లేదు సార్. సో దిస్ ఈజ్ వేర్ మీ బాడీ ఫిజికల్ అండ్ యువర్ మైండ్ మెంటల్ ఈజ్ టేకన్ టు ది ఎక్స్ట్రీమ్ అండ్ సీన్ వెదర్ యూ కెన్ సస్టైన్ ఆర్ నాట్. ఇఫ్ యూ కెన్ సస్టైన్ దెన్ యువర్ ఎ కమాండో. అందుకే కమాండో ట్రైనింగ్లో ఒక స్లిప్ ఇస్తారు సార్. ఆ స్లిప్ మీద ఐ క్విట్ అని రాసి ఉంటుంది, అంతే. ఓకే. ఐ క్విట్. ఎనీ టైం మీరు ఆ స్లిప్ ఇచ్చేయచ్చు. అండ్ ది ఇన్స్ట్రక్టర్ విల్ పోక్ యూ. నీ వల్ల కాదు, వదిలేసి, గివ్ మీ ద స్లిప్. నో సార్, నో సార్, ఐ విల్ నాట్ గివ్ సార్. నో సార్, ఐ విల్ నాట్ గివ్ సార్. ఇన్స్ట్రక్టర్ విల్ కీప్ పోకింగ్ యూ. నీ వల్ల కాదు, అవ్వట్లేదు, వదిలేసి, ఇచ్చేసి, ఇవ్వను సార్, ఇవ్వను సార్, అంతే. సో దిస్ ఈజ్ వేర్ దే ఆర్. నువ్వు గివప్ చేస్తావా చేయవా? సో ఇలాంటి ట్రీట్మెంట్ తీసుకుంటున్న మన ప్రొఫెషనల్ ఆర్మీ ఎక్కడ, బిజినెస్ చేస్తున్న పాకిస్తాన్ ఆర్మీ ఎక్కడ సార్? అసలు కంపారిజన్ ఎక్కడ? 2023-24లో దెర్ ఈస్ వన్ ఇంటర్నేషనల్ కాంపిటీషన్ సార్. ఓకే. దాని పేరు కేంబ్రియన్ పెట్రోల్ కాంపిటీషన్ అని ఉంటుంది. ఓకే. మీరు డిఓపికి చెప్పండి కేంబ్రియన్ పెట్రోల్ కాంపిటీషన్ అని. 23 వీఆర్ ది విన్నర్స్. More than 160 countries armies participated in that. We won that competition. 2021లో జరిగింది. We won that competition. అంటే I got the best of the troops in the world. Right. ఇంకెవరికి భయపడాలి సార్? సో ఇఫ్ యూ హ్యావ్ ట్రూప్స్ లైక్ దీస్, ఇంక మనం ఎందుకు భయపడాలి? ఇఫ్ యూ హ్యావ్ పొలిటికల్ విల్, ఇఫ్ యూ హ్యావ్ ద వెపన్స్, ఇఫ్ యూ హ్యావ్ ట్రూప్స్ లైక్ దిస్, వై టు వరీ? రైట్. సో దిస్ ఈజ్ వేర్ ది నేషన్ స్ట్రెంగ్త్ గెట్స్ ప్రొజెక్టెడ్ సార్. గాట్ ఇట్. మన దేశ బలం ఇక్కడే కనిపిస్తుంది. మనం అనుకుంటాం దేశ బలం ఆర్థికం. ఎస్, ఆర్థిక బలం చాలా అవసరము, కానీ ఇలాంటి బలం కూడా చాలా అవసరం. రైట్, రైట్. సో ఈ బలం ఎలా వస్తుంది? ఒక ప్రొఫెషనలిజంతోనే వస్తుంది. అబ్సల్యూట్లీ. అండ్ ఇప్పుడు మీరు కమాండో ట్రైనింగ్ గురించి మాట్లాడారు కదా, అంటే వాట్ ఆర్ ది సపోజ్ టు డూ? అంటే దేనికోసము అంత విగరస్గా ట్రైన్ అవుతున్నారు అంటే? ఒక్కటే లైన్ సార్. దెర్ ఈజ్ అ కోట్ ఇన్ ది ఆర్మీ. ఓకే. ఎవ్రీవేర్ ఇట్ ఈస్ రిటర్న్. The more you sweat in peace, the less you bleed in war. Right. Simple. And OTAలో ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీలో ఒక కోట్ ఉంటుంది సార్. ఇట్ ఈస్ రిటర్న్ ఆన్ ది వాల్. We live by chance, we love by choice, and we kill by profession. We live by chance. ఈరోజు నేను ఆపరేషన్కి బయటికి వెళ్ళాను అంటే నేను తిరిగి కాళ్ళ మీద వస్తానా, స్ట్రెచ్చర్ మీద వస్తానా, బాక్స్లో వస్తానా తెలియదు. సో ఐ ఆమ్ లివింగ్ ఎవ్రీ డే బై ఛాన్స్ అండ్ ఐఎమ్ లవింగ్ ఇట్ బై చాయిస్. నేను కోరుకొని ఆర్మీకి వచ్చాను. నన్ను ఎవడు పుష్ చేయలేదు ఆర్మీకి వెళ్ళిపోమని చెప్పి. ఉద్యోగం కాదు అది, అది సర్వీస్. అండ్ ఐ కిల్ బై ప్రొఫెషన్. మీకు సాధారణంగా ఒక సోల్జర్ స్ట్రీట్ మీద కానీ ఎక్కడ ఇండిసిప్లిన్ చేస్తూ కనిపించాడు సార్. ఎందుకంటే హీ నోస్ ది వాల్యూ ఆఫ్ లైఫ్. రైట్. హీ నోస్ వాట్ డిసిప్లిన్ ఈజ్ ఆల్ అబౌట్. సో ఆ డైమెన్షన్లో ట్రైనింగ్ వస్తుంది కాబట్టే ఆ లెవెల్ ఆఫ్ అవుట్పుట్ అక్కడ కనిపిస్తుంది మనకి. మనము జనరలీ ఒక విషయం సార్,
వార్ జరుగుతున్నప్పుడు సోల్జర్సే ఫైట్ చేస్తున్నారు అనుకుంటాం, కానీ ఎవ్రీబడి ఈజ్ ఇన్ ఫైటింగ్ మోడ్ సార్. మైండ్ ఫైటింగ్లో ఉంది. నేను మీకు ఒక బ్యూటిఫుల్ ఎగ్జాంపుల్ చెప్తాను. దెర్ వాజ్ అన్ ఆఫీసర్ ఫ్రమ్ ది ఆర్మీ, లేడీ ఆఫీసర్, ASC. షీ వాజ్ ది కార్గిల్ వార్ వెటర్. కార్గిల్ వార్ షీ వాజ్ దేర్. షీ వాజ్ ఇన్ ది ASC. ASC అంటే సప్లై కోర్ సార్. ఓకే. సప్లై కోర్ వాళ్ళు ఇప్పుడు మన సోల్జర్స్ వార్లో చనిపోతారు కదా, వాళ్ళ బాడీస్ని తీసుకురావడానికి బాక్సెస్ కూడా తయారు చేయాలి, రైట్? ఆ తిరంగా పెట్టి బాక్స్లో బాడీ తీసుకొస్తారు కదా. సో వాళ్ళ కమాండర్ ఏం చెప్పాడంటే, కీప్ 50 బాక్సెస్ రెడీ. ఓకే. అంటే వీ క్యాన్ ఎక్స్పెక్ట్ 50 డెడ్ బాడీస్ ఎట్ ఎనీ గివన్ పాయింట్ ఆఫ్ టైమ్. అవర్ సోల్జర్స్ మే గెట్ మార్టైర్డ్ అనేసి. యు నో వాట్ ద కార్పెంటర్స్ టోల్డ్? నో సార్, ఐ విల్ నాట్ ప్రిపేర్ ద బాక్స్ బిఫోర్. యూ టెల్ మీ ఓవర్ నైట్, ఐ విల్ ప్రిపేర్ ది బాక్స్. అంతేగాని నేను బాక్స్ ప్రిపేర్ చేస్తాను, నా సోల్జర్ చనిపోయి వస్తాడు, అందులో పెడతారు, నేను ఒప్పుకోను. ఇంతమంది చనిపోయారని చెప్పండి, నేను అప్పుడు బాక్స్ ప్రిపేర్ చేస్తాను. అంటే ఒక కార్పెంటర్ కూడా మైండ్తో ఒక యుద్ధం ఆడుతున్నాడు సార్. సో జస్ట్ సి, మనం ఓన్లీ సోల్జర్ గురించి అనుకుంటున్నాం, కానీ ఈవెన్ ది లాస్ట్ మ్యాన్, ప్రాబబ్లీ ద కార్పెంటర్ ఇస్ ద లాస్ట్ మ్యాన్ టు గో టు వార్. వాడు కూడా తన మైండ్తో ఒక వార్ ఆడుతున్నాడు. నేను తయారు చేసిన పెట్టెలో ఒక డెడ్ బాడీ వస్తుంది, నాకు ఆర్డర్ దొరికేంత వరకు నేను చేయను. నువ్వు అడ్వాన్స్గా చెప్తే నేను చేయను అనేసాడు. యూ కోర్ట్ మార్షల్ మీ, నో ప్రాబ్లం, కానీ నేను మాత్రం ఈ పెట్టిని తయారు చేయను. అంటే ఆ స్పిరిట్ ఆఫ్ సర్వీస్ టు ది కంట్రీ చూడండి సార్. ఇలాంటి ఆర్మీని ఎవడు ఓడించగలుగుతాడు? అసలు సమస్య లేదు. సో దట్ సీ సార్, నేను చెప్తాను కదా, ఈరోజు కూడా వెన్ ఐ కాల్ టు మై యూనిట్, మా ఆఫీసర్స్ కానీ జవాన్స్ కానీ, ఆ బాండింగే వేరు సార్. ఆ బాండింగ్ ఎవరు, నాతో ట్రైనింగ్ చేసిన ఎవరైతే నా కొలీగ్స్ ఉన్నారో, నా బ్యాచ్మేట్స్ ఉన్నారో, నా బ్యాచ్మేట్ని నన్ను చూశారనుకోండి సార్, మేము ఎలా కనిపిస్తామంటే 2 bodies and 1 soul. అంటే యూ కెనాట్ సీ అస్ డిఫరెంట్, రైట్? అంటే వీఆర్ ఫస్ట్ వైఫ్ అండ్ హస్బెండ్ యాక్చువల్లీ. సో తర్వాత వైఫ్ అండ్ హస్బెండ్ బయట వస్తారు, కానీ ఆ బాండింగ్ అలా ఉంటుంది సార్. సో బికాస్ వీ హ్యావ్ సీన్ ఈచ్ ఆఫ్ అస్ నేకెడ్, వీ హ్యావ్ క్యారీడ్ ఈచ్ ఆఫ్ అస్ ఇన్ ది బ్యాటిల్ ఫీల్డ్. సో ఆ బాండింగే వేరు సార్. ఆ బాండింగ్ మీరు బ్రేక్ చేయలేరు. సో దట్ ఈస్ హౌ ది బ్యాటిల్ ఈజ్ వన్ సార్. అండ్ డూ యూ రిమెంబర్ ఎనీ ఆఫ్ యువర్ ఆపరేషన్స్ మీరు ఇన్వాల్వ్ అయినవి, లేకపోతే స్ట్రాటజీ పార్ట్ కానీ, లేకపోతే ఆన్ ది గ్రౌండ్ కానీ? అంటే సార్, సంబడి హ్యాడ్ ఆస్క్డ్ మీ, సార్, వాట్ ఈస్ ద టఫెస్ట్ జాబ్ ఇన్ ది ఆర్మీ? యూ ఆస్క్ మీ, ఐ విల్ టెల్ యూ. సేమ్ క్వశ్చన్, వాట్ ఈస్ ద టఫెస్ట్ జాబ్ ఇన్ ది ఆర్మీ? సో ది టఫెస్ట్ జాబ్ ఇన్ ది ఆర్మీ ఈజ్ టు సెండ్ ది డెడ్ బాడీ ఆఫ్ ఎ సోల్జర్ టు హిజ్ హౌస్. దిస్ ఈజ్ ది, అంటే నేను 11 years సర్వీస్లో దీనికి మించిన పెయిన్ నేను చూడలేదు సార్. అంటే మన యూనిట్ సోల్జర్స్ కానీ ఆఫీసర్స్ కానీ మార్టైర్ అవుతారు, కానీ ఆ పార్ట్ ఆఫ్ ద డ్యూటీ వేర్ యూ హ్యావ్ టు హ్యాండ్ ఓవర్ ది బాడీ టు ఎ మదర్, దట్ వీ లాస్ట్ యువర్ సన్ ఇన్ ద బ్యాటిల్. తను చాలా బ్రేవ్గా ఫైట్ చేసాడు. ఆ మదర్ ఫేస్ చూస్తే ఎక్కడో ఈ మదర్కి అన్యాయం జరిగింది, అదొక ఫీలింగ్ ఉంది కదా సార్. దట్ విల్ టచ్ యూ వెరీ డీప్ సార్. అంటే నేను యాజ్ ఎ యంగ్ ఆఫీసర్ ఐ హ్యాడ్ టు టేక్ వన్ ఆఫ్ ది బాడీస్. బిలీవ్ మీ సార్, దోస్ 3 days వేర్ ది టఫెస్ట్ సార్. అంటే ఆ బాడీని ట్రావెల్ బై రోడ్ తీసుకెళ్ళడము, ఆ ఊరికి తీసుకెళ్ళడము, మొత్తం క్రిమేషన్ జరగడము, దట్ ఒక్కొక్కసారి నిద్రలోంచి కూడా లేచి కూర్చుంటాను. అంటే మనం ఎక్కడన్నా తప్పు చేసామా, దానివల్ల తను చనిపోయాడా? అంటే ఆర్ వి ఆన్సరబుల్ టు దట్ మదర్ ఫర్ ది రెస్ట్ ఆఫ్ అవర్ లైఫ్ ఫర్ హిస్ డెత్? సో ఆ తల్లి చేసిన త్యాగము, మేబీ ఒక వైఫ్ ఒక హస్బెండ్ని కోల్పోవచ్చు, మేబీ ఒక చైల్డ్ వాళ్ళ ఫాదర్ని కోల్పోవచ్చు. హౌ డు వి ఫిల్ దట్ గ్యాప్? I can see that in your eyes. మనం అసలు ఆ గ్యాప్ ఎలా ఫిల్ చేయగలుగుతాం సార్? బికాస్ వీ మే బికమ్ బిజీ అగైన్ ఇన్ ద యూనిట్ వర్క్. కానీ ఆ ఫ్యామిలీలో ఆ గ్యాప్ ఎప్పటికలా ఉండిపోతుంది. దీనికి కారణం ఎవరు? సో దిస్ ఈజ్ వాట్ ఇంట్రాస్పెక్షన్ ఈజ్ నీడెడ్. సో ఆ లెవెల్లో ఆ 3 నుంచి మళ్ళీ యూనిట్ సోల్జర్స్ని బయటికి తీసుకొచ్చి మళ్ళీ వార్కి రెడీ చేయాలి సార్. యాజ్ అన్ ఆఫీసర్ దట్ ఈస్ ద బిగ్గెస్ట్ ఛాలెంజ్. అంటే ఐ రిమెంబర్ సార్, టూ ఆఫ్ మై జవాన్స్ వేర్ కిల్డ్. ఠీకే, ఫర్ గుడ్ అబౌట్ 3 weeks లంగర్లో నాన్ వెజ్ ఎవడు ముట్టుకోలేదు సార్. బికాస్ ద బాడీ కేమ్ ఇన్ పీసెస్. సో ఎవడు నాన్ వెజ్ ముట్టుకోలేదు సార్ 3 వారాలు. సో దిస్ ఈజ్ హౌ ఇట్ హిట్స్ యూ అట్ దాట్ లెవెల్. కామన్ మ్యాన్ విల్ నాట్ అండర్స్టాండ్ ఆల్ దీస్ థింగ్స్ బికాజ్ అది చూడలేదు కాబట్టి. హౌ యూ అసెంబుల్, అరే ఇది కాల్లా ఉంది, ఇది చేయిలా ఉంది అనేది. సో హౌ tough it is for you as a soldier to assemble the body parts of your colleague.
నీతోనే ఉన్నాడు, మేబీ అరగంట ముందు నీతోనే మాట్లాడాడు, అండ్ సడన్లీ హీఈస్ నో మోర్. సో దిస్ ఈజ్ వేర్ ది టఫెస్ట్ పార్ట్ ఆఫ్ సోల్జరింగ్. సో అందుకే నేను చెప్తాను, ప్లీజ్ బిఫోర్ యూ మిస్బిహేవ్ విత్ ఎ సోల్జర్, థింక్ 100 times వాట్ హీఈస్ డూయింగ్ ఫర్ యువర్ కంట్రీ. అబ్సల్యూట్లీ సార్. సో దట్ ఈస్ వేర్ ద రియల్ రెస్పెక్ట్ విల్ కమ్, సార్. రైట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద క్లిప్. ఫుల్ పాడ్కాస్ట్ చూద్దాం అనుకుంటే వాచ్ ఇట్ హియర్.